వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే డీటెయిల్స్ అని మీరు ఒకే చోట చదవచ్చు. లేదంటే మీకు అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా ఒకే చోట కావాలనుకుంటే ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి కనుక వెళ్తే మీకు డీటెయిల్స్ లింక్స్ ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్లో రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మీరు గ్రూప్కి యాడ్ అయిపోతారు. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. ఏపీ పోస్టల్ నుంచి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ స్టాఫ్ కనుక చూస్తే పోస్టల్ అసిస్టెంట్కి, సార్టింగ్ అసిస్టెంట్కి, పోస్ట్ మ్యాన్కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఇది ఎస్పెషలీ ఫర్ మెరిటీరియస్ స్పోర్ట్స్ పర్సన్స్. సో స్పోర్ట్స్ పర్సన్స్కి రెలవెంట్గా డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ కనుక మీకు ఉంటే, ఎవరైనా స్పోర్ట్స్కి రిలేటెడ్ ఫీల్డ్లో కనుక మీకు ఉంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ వెబ్సైట్ యూజ్ చేస్తూ మీరు ఏదైతే పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనుక చూస్తే పోస్ట్ అని మెన్షన్ చేశారు. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్ కానీ లేదంటే రీజనల్ ఆఫీస్ కానీ, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్మ్యాన్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్. మల్టీటాస్కింగ్ స్టాఫ్ అనేది పోస్ట్ ఆఫీసెస్ కానీ, రైల్వే మెయిల్ సర్వీస్ కానీ అండ్ రెలవెంట్గా పోస్టల్ ఆఫీసెస్లో కానీ పర్టికులర్ ప్లేస్మెంట్ అనేది జరగచ్చు. సో ఈ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి ప్రకారంగానే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పేమెంట్ డీటెయిల్స్ అనేది ఈచ్ పోస్ట్కి వేరీ అవుతుంది. సో పిఏ, ఎస్ఈఏ, పిఏ, సో ఫస్ట్ క్యాడర్ ఉన్న పోస్ట్ అన్నిటికీ 25,500 నుంచి 81,100 వరకు పే స్కేల్ ఉంటుంది. పే స్కేల్ లెవెల్ 4 వైజ్ పే మ్యాట్రిక్స్ లెవెల్. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్కి అయితే 21,700 నుంచి 69,100 వరకు లెవెల్ 3 పే స్కేల్. అండ్ మల్టీ స్టాఫ్కి 18,000 నుంచి 56,900 లెవెల్ 1 పే స్కేల్ వరకు పే ఉంటుంది. సో దీనికి ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అనేది అకార్డింగ్ టు ద రూల్స్కి ప్రకారంగానే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే ప్రొబేషన్ పీరియడ్ అండ్ ట్రైనింగ్ పీరియడ్. సో క్యాండిడేట్స్ ఎవరైతే అపాయింట్ అవుతారో వాళ్ళకి ప్రొబేషన్ అనేది 2 yearsకి ఇచ్చారు. ట్రైనింగ్ ఫర్ ద డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి డిపార్ట్మెంటల్ వైజ్ని బట్టి ట్రైనింగ్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది. సో వేకెన్సీస్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత ఉన్నాయి అనేసి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద డివిజన్ అనంతపూర్, కర్నూల్, తిరుపతి, భీమవరం, ఏలూరు, గుడివాడ, గుంటూరు. సో అట్లాగే ఇక్కడ ప్లేసెస్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు మెన్షన్ చేసిన నేమ్స్ ఏదైతే కోడ్స్ ఉన్నావో అవి పోస్ట్ ఆర్ ద వేకెన్సీ నేమ్స్. అండ్ లాస్ట్ అనంతపూర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్, ఒకటి పిఏకి అండ్ ఒకటి పోస్ట్ మ్యాన్కి. అట్లాగా మీకు వేరియస్ డివిజన్స్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇన్ అండర్ ఏపీ. సో ఎంత ఈ టేబుల్ అంతా మీకు క్లియర్గా వేకెన్సీ డీటెయిల్స్ అకార్డింగ్ టు ద డివిజన్ వైజ్ అనేది మనకి మెన్షన్ చేశారు. టోటల్ 75 వేకెన్సీస్ ఉన్నాయి అంత కలుపుకుంటే. నెక్స్ట్ సెట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ. ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అండ్ టెంటేటివ్గా ఇవి క్యాన్సిల్ అన్న అవ్వచ్చు. సో అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలనుకున్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏజ్ లిమిట్, క్రైటీరియా ఆర్ ఎలిజిబిలిటీ. పిఏ, ఎస్ఏ, పిఏ పర్టికులర్ క్యాడర్స్ అన్నిటికీ 18 to 27 years బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళకి కన్సిడరేషన్ ఉంటుంది. దీంట్లో రిలాక్సేషన్ అనేది 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్కి 18 to 27, రిలాక్సేషన్ 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి 18 to 25 years ఇచ్చారు ఏజ్ బార్. అండ్ రిలాక్సేషన్ 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. సో ఈ డేట్ కన్సిడరేషన్ అనేది 27th of November 2021. సో డేట్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ది అప్లికేషన్స్ బట్టి ఇక్కడ ఇచ్చిన డేట్ బట్టి ఏజ్ క్యాల్కులేషన్ అనేది చేయటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నోట్ ఇస్
ఈ రిలాక్సేషన్ 3 and 5 years for SC, ST or OBC candidates according to the గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అనేది డిఓపిటి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో డైరెక్టివ్స్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి మీరు ఒకవేళ రెలవెంట్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తేనే. రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ అనేది ఇన్ రెస్పెక్ట్ టు ది ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా గైడ్ లైన్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతుంది. రిజర్వేషన్ రూల్ అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతుందంటే ఫీజు ఎగ్జెంప్షన్లో అండ్ ఏజ్ రిలాక్సేషన్లో అప్లికబుల్ అవుతుంది. సో మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ SSC సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ ఆఫ్ ద ఫీజ్ అండ్ ఏజ్. సో ఈ డాక్యుమెంట్స్ అనేది రెలవెంట్ కాస్ట్ సర్టిఫికేట్, ఎసెట్ సర్టిఫికేట్ కనుక అండ్ ఆల్సో ఇక్కడ మీకు చెప్పింది SSC సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఈ పర్టికులర్ రిలాక్సేషన్స్ ఏమైతే ఉన్నదో స్పోర్ట్స్ పర్సన్స్కి ఇచ్చిన ఎలిజిబిలిటీని కనుక ఫుల్ఫిల్ చేస్తేనే రెలవెంట్గా రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో no appointment can be made unless the candidate is eligible. So eligible candidates regarding age, education, relaxations ఇవన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితేనే క్యాండిడేట్ని ఫర్దర్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, అది ఏ కేటగిరీ అయినా కానీ. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఇస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఏ క్యాండిడేట్కి ఏ సర్టిఫికేట్ ఉండాలి రిగార్డింగ్ అకాడమిక్స్. సో ఫర్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్కి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి అండ్ అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. క్యాండిడేట్కి ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది అనుకోండి, అది కూడా రెలవెంట్ రిక్వైర్మెంట్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేయాలి. అండ్ దెర్ ఆర్ నో బోనస్ ఆర్ మార్క్స్, అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందా కదా అనేసి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ ఎక్స్ట్రా మార్క్స్ ఆర్ బోనస్ పాయింట్స్ వస్తాయి అనేది ఏమీ లేదు. సో మినిమం ఇక్కడ మెన్షన్ చేసిన విధానంగా 12th స్టాండర్డ్ పాస్. క్యాండిడేట్ ఆ పర్టిక్యులర్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఆర్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూస్తే పోస్ట్ మ్యాన్. సో పోస్ట్ మ్యాన్ వేకెన్సీకి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి అండ్ కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ కూడా నాలెడ్జబుల్ అయి ఉండాలి. అండ్ ఆల్సో 10th స్టాండర్డ్ వరకు మీరు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి. క్యాండిడేట్స్కి ఎవరికైతే హైయర్ క్వాలిఫికేషన్స్ ఉందో ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది ఏమీ లేదు అగైన్. అండ్ రిక్వైర్డ్ కంపల్సరీ బేసిక్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా పోస్ట్మెన్ కేటగిరీ ఆర్ పోస్ట్మెన్ పొజిషన్కి అప్లై చేసే వాళ్ళకి కూడా సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వ్యాలిడ్ లైసెన్స్ ఆఫ్ 2-wheeler ఆర్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఆ సర్టిఫికేట్ డాక్యుమెంట్ అనేది క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా అపాయింట్మెంట్ టైం అప్పుడు క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్. సో మల్టీటాస్కింగ్ స్టాఫ్ పొజిషన్స్కి 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి, తెలుగు లాంగ్వేజ్ ఉండాలి టిల్ యువర్ 10th స్టాండర్డ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. క్యాండిడేట్స్ హైయర్ క్వాలిఫికేషన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనేది ఏమీ లేదు మళ్ళీ. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో యాజ్ పర్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ నుంచి ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవే క్యాండిడేట్స్ని కన్సిడరేషన్లోకి ఆర్ ఎలిజిబిలిటీ కింద కన్సిడరేషన్లోకి ఉంటుంది. వ్యాలిడ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అనేది క్యాండిడేట్ దగ్గర ఉండాలి అప్లై చేసే ముందు. క్యాండిడేట్స్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో అవి స్కాన్ చేసి వెరీ క్లియర్గా మీరు అప్లోడ్ చేయాలి. జిరాక్స్ కాపీస్ అనేది మీరు పెట్టకండి ఆన్లైన్ అప్లికేషన్. సో వెరీ క్లియర్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి నీట్గా క్లియర్గా ఉన్న డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ సెక్షన్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్. సో ఇది ఎస్పెషలీ ఫర్ ద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు ఎలిజిబుల్గా ఉన్నారు అనేది ఈ టేబుల్లో తెలుస్తుంది. సో క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ PA, SA, PA, పోస్ట్మ్యాన్, MTS పొజిషన్స్కి ఏ పర్టికులర్ స్పోర్ట్స్ కేటగిరీ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే స్టేట్ ఆర్ కంట్రీ, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నా కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ మీరు ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ మీరు ప్లే చేసి ఉన్నా కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ స్టేట్ స్కూల్ టీమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నా కానీ, అండ్ నేషనల్ అవార్డ్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ కింద మీకు వచ్చినా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ నెక్స్ట్ మీకు ఈ పర్టికులర్ సెక్షన్లో అయితే ఈచ్ గేమ్ ఆర్ ఈచ్ స్పోర్ట్ ఏదైతే కన్సిడరేషన్లోకి తీసుకుంటారో అనేది తెలుస్తుంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, షూటింగ్ బాల్, బాక్సింగ్,
నెక్స్ట్ రోలర్ స్కేటింగ్. సో అట్లాగా వేరియస్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్షన్ చేశారు. ఈ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసిన స్పోర్ట్స్ని బట్టి క్యాండిడేట్స్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఈ టేబుల్లో అయితే మీకు ఏ అవార్డ్స్ వస్తే ఆర్ ఏ సర్టిఫికేట్స్ ఉంటే కన్సిడరేషన్లోకి ఉంటుంది అని తెలుస్తుంది. సో ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు అనేసి అనుకోండి. సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ కనుక చేస్తే మీకు సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్ అన్న అవార్డింగ్ సర్టిఫికేట్ అన్నా కానీ అథారిటీ సర్టిఫికేట్ అన్నా కానీ మీ క్యాండిడేట్కి ఉండాలి. అదేవిధంగా నేషనల్ కాంపిటీషన్లో, నెక్స్ట్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో డీన్ ఆఫ్ స్పోర్ట్స్ లేదా ఆఫీసర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి అథారిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ స్కూల్స్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్, నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్. సో అట్లాగా మీకు రెలవెంట్గా మీకు కింద ఫామ్స్ అటాచ్ చేస్తారు. మీకు ఒకవేళ ఫార్మాట్ తెలుసుకోవాలి, ఒక ఐడియా రావాలి ఎట్లాగో మీరు అప్లోడ్ చేయాలంటే మీకు కింద ఫామ్స్ అటాచ్ చేస్తారు సర్టిఫికేట్స్ని. ఆ డిక్లరేషన్ మీరు ఫుల్ఫిల్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి, మీకు అవార్డ్స్ ఆర్ సర్టిఫికేట్స్ అనేది ఉన్నవన్నట్టు. అండ్ నెక్స్ట్ సెక్షన్ కనుక చూస్తే మీకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ బట్టి క్యాండిడేట్స్ని కేటగరైజ్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు ఫర్ ద సెలెక్షన్ ప్రొసీజర్. సో క్యాండిడేట్స్ కంపల్సరీ మీరు మీ కంట్రీని రిప్రజెంట్ చేయాలి ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండ్ ప్రిఫరెన్స్ని బట్టి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి ఇస్తున్నారో, నెక్స్ట్ నేషనల్ లెవెల్ వైజ్, నెక్స్ట్ ఇంటర్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ వైజ్, అట్లాగా ప్రిఫరెన్స్ వైజ్ని బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది కేటగిరీ వైజ్ సెలెక్షన్ అంటే. సో ఈ ప్రిఫరెన్స్ని బట్టి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ నో పర్సన్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్టెడ్ మ్యారేజ్ కానీ లేకపోతే కాంట్రాక్చువల్ మ్యారేజ్ కానీ అట్లాగా మీకు మిస్కండక్ట్ ఆర్ కన్వాజింగ్, సో ఇట్లాంటి ఏమున్నా కానీ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. సో నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది అప్లికెంట్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చారు. Date of birth, matriculation certificate, secondary school leaving certificate, and education qualifications, best performance proof, latest performance cast certificate, performance batti, and next self-attested latest color size photograph and prescribed documents ఏమైతే ఉన్నాయో, and interchange transfer regular service అనేది minimum 2 years period అనేది వరకు అన్న ఉండాలి. ఇట్లాగా మీకు రెలవెంట్గా చెక్ లిస్ట్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ కంపల్సరీ మేక్ షూర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ ఫస్ట్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరీ క్లియర్గా ఉండాలి. ఎందుకంటే దాంట్ నుంచి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు కాబట్టి క్యాండిడేట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ కోసం మీ ఆధార్, పాన్, డ్రైవర్స్, ఓటర్ ఆర్ పాస్పోర్ట్ అనేది విత్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యాండిడేట్స్ కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. అప్లై చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి 3 స్టేజెస్ చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ అండ్ దెన్ అప్లై ఆన్లైన్. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకుంటారు. సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ నేమ్, మీ బయోడేటా డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఆర్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉంటే మర్చిపోకండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 200 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. ఇది కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఏదైతే ప్రాసెస్ చేసుకుంటున్నారో అక్కడి నుంచి చేయండి, మధ్యలో ఏ వెబ్సైట్స్ అనేది యూజ్ చేయొద్దు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ ఉమెన్ అండ్ SC ST క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ యూ హ్యావ్ టు పే 200. లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ అనేది 27th of November 2021 అనేసి మెన్షన్ చేశారు. ఆ తర్వాత అప్లై ఆన్లైన్. అప్లై ఆన్లైన్లో బయోడేటా ఫిల్ చేసేసారు. అప్లై ఆన్లైన్లో మీకు మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీ స్పోర్ట్స్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్, కాస్ట్ డాక్యుమెంట్స్, అసెట్ సర్టిఫికేట్స్, అట్లాగా రెలవెంట్గా
డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అప్రోప్రియేట్ ఫార్మ్స్ అనేది కూడా మీరు చూసుకుని సబ్మిట్ చేయండి. కింద డిక్లరేషన్స్లో ఇచ్చారు. సో ఆ డిక్లరేషన్లో ఇచ్చిన ఫార్మ్స్ అన్నీ చూసుకుని యూ హ్యావ్ టు సబ్మిట్. అండ్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్టల్ సర్కిల్ అనేది సపరేట్గా స్పోర్ట్స్ కోటా ఎలిజిబిలిటీ ప్రకారంగానే క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఒక్కసారి పోస్టల్ సర్కిల్కి సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా చేంజెస్ ఆర్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కనుక మీరు సబ్మిట్ చేస్తే కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఆర్ మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు, లేదంటే హెల్ప్ లైన్ ఈమెయిల్ ఇచ్చారు, ఈమెయిల్ అన్నా చేసినా కానీ మీకు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఆర్ ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఓన్గా చదవచ్చు. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే. అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.